హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం స్వీట్ రెసిపీ చేసుకుందామండి. అదేనండి స్వీట్ పూరి. ఎప్పుడైనా సరే సింపుల్గా అండ్ టేస్టీగా తినాలనుకుంటే ఈ స్వీట్ పూరి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మరి ఈరోజు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ముందుకు ఒక బౌల్ తీసుకుందాము. దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందామండి. దీన్ని మైదాతో కూడా తయారు చేసుకోవచ్చండి. నేను కొంచెం హెల్తీగా చేద్దామని గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా ఈ పిండికి బాగా పట్టించాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి మొత్తం కూడా ఈ ఆయిల్తో ముందు కలుపుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారు, ఇలా మనకి ముద్ద కింద అవ్వాలి, అప్పటి వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మరి సాఫ్ట్గా కలిపేస్తే మనం కొంచెం రెస్ట్ ఇస్తాం కాబట్టి ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. కాబట్టి మనకు పూరీలు అనేవి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి కప్పు షుగర్ తీసుకుందామండి. నేను కప్పు గోధుమ పిండికి కప్పు షుగర్ తీసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతో కప్పు వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. దీన్ని తీగపాకం వచ్చే వరకు కూడా మనం మరిగించుకుందాము. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఇక్కడ తీగపాకం వస్తుంది, చూపిస్తున్నాను చూసారా. ఈ విధంగా అయితే మనకి తీగపాకం కింద రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెంగా యాలక పొడి అయితే వేసుకుని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా చపాతీ పిండి కలిపించుకున్నాం కదండి, అది తీసుకుందాం. చూస్తున్నారు కదా, కొంచెం సాఫ్ట్ అయ్యింది. ఒకసారి మళ్ళీ కూడా ఒకసారి విధంగా కలుపుకుందాం పిండిని. కలుపుకొని ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటాం. మనం రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, నేనైతే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. పూరి సైజుని బట్టి మనం ఉండ సైజు అనేది తీసుకోవడమేనండి. ఇక్కడ ఒక్కో ఉండ తీసుకుని పిండిలో డిప్ చేస్తూ మనం పూరి కింద అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. దీనికి మీరు ఆయిల్ అన్నా అప్లై చేయొచ్చు, లేదు బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇలా మడత పెట్టి ఒకసారి మళ్ళీ కూడా చపాతీలు చేసుకుందాము. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇలా మొత్తం 2 టైమ్స్ మనం మడత పెట్టుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని మళ్ళీ చపాతీ కింద చేసుకుందాము. దీన్ని చపాతీ రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్ షేప్లో ఏ విధంగా అన్నా చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇలాగ మొత్తం ఈ బాల్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా చపాతీలాగా ఇవన్నీ చేసి పక్కన పెట్టుకుందాం. ప్రతిదానికి కూడా 2 టైమ్స్ ఇలా ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రైకి. చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్నటువంటి పూరీలు అయితే దీంట్లో వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా గరిటెతో మనం ఆయిల్ వేస్తూ కొంచెం ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పూరీ అనేది బాగా పొంగుతుంది. ఓకే అండి, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి. అంతే అండి, మిగిలిన పూరీలన్నీ కూడా ఈ విధంగానే మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఇవన్నీ కూడా ఇలా పక్కకి తీసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి పాకాన్ని తీసుకుని వేడిగా లేకపోతే కొంచెం వేడి చేసుకోవాలండి. మనం ఈ పూరీలు వేసేటప్పటికి కొంచెం వేడిగా ఉండాలి. అప్పుడు ఒక్కో పూరి వేసుకుని మనం జస్ట్ 1 మినిట్ ఉంచాలండి. దీంట్లో 2 సైడ్స్ కూడా పాకం పట్టేలాగా 1 మినిట్ ఉంచి మనం వెంటనే తీసేసుకోవాలండి. పాకంలో ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే మొత్తం జ్యూసీగా అయిపోతుంది. 1 మినిట్లో తీసేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా, కొంచెం జ్యూసీగా అనేది మనకి పూరీలు అనేవి వస్తాయి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మొత్తం పాకం అంతా తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మొత్తం పూరీలన్నీ కూడా ఇలాగే చేయాలండి.
ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను రౌండ్ షేపు చేశాను, ఇలా ట్రయాంగిల్ షేపు చేశాను. మనం ఏ షేప్ అన్నా చేసుకోవచ్చండి. మడత పెట్టడం వల్ల ట్రయాంగిల్ షేప్ వస్తుంది, రౌండ్ రాదనుకోకండి. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీకు చూపిద్దామని నేను ఈ విధంగా చేశాను. ఒకండి ఇలా 2 సైడ్స్ కూడా మనం డిప్ చేసుకుని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం పూరీలన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ అయినటువంటి స్వీట్ పూరి అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. మరి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీ ఇంటికి ఎప్పుడన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు, అప్పటికప్పుడు మనకి ఇంట్లో పెట్టడానికి స్వీట్ ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. మరి మనకి ఇంట్లో ఉండే పదార్థాలతో కూడా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఈసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.